చదివి మరి మనమందరం కూడా ముందుకు కొనసాగుదాం. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనము నుండి 7వ వచనం. ఈ 2 వచనాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుస్తున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశము, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. సిద్ధపరచుకుంటుందా, సిద్ధపరచుకొని ఉన్నదా? ఇక్కడ రాయబడుతూ ఉన్న మాటను మనం గమనిస్తూ ఉన్నట్లయితే సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్ చెబుతారా? దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్న మాటల్లో ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్న యోహాను, ఈయనొక్కడే మామూలుగా అపోస్తుల్లో చనిపోయినవాడు. అందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. ఈ యోహానును నూనెలో వేశారు, ఏమీ గాల. ఈ యోహానును ఏ రీతిగా మరి శిక్షించాలో వాళ్ళు ఆ రీతిగా శిక్షించినప్పటికీ ఈయనకేమీ గాల. కనుక ఈయనను బట్టి ఒక మాంత్రికుడనో లేదా ఈయనను బట్టి వారు భయపడి ఆయన ఏం చేశారంటే పద్మాసు దీపమునకు పరవాసిగా పంపారు. ఆమేన్. చూడండి, దేవుడు మనల్ని ఆయన యొక్క పని నిమిత్తము దేవుడు వాడుకోవాలి అంటే మనకు ప్రత్యేకమైన ఏర్పాటు ఒకటి ఉన్నది. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా పద్మాసు దీపమునకు ఆయన ఒక ఖైదీగా పంపబడ్డాడు. ఈ ఖైదీగా పంపబడిన ఈయన పద్మాసు దీపములో ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ఆత్మవశుడునైతిని. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ యోహాను ఆత్మవశుడైన సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు జరిగిన సందర్భము ఏంటి అంటే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. ఏంటిదంటే ఎంతో మాట్లాడిన స్వరము. ఆయన ఎన్ని సందర్భాలను తెలియజేస్తూ ఉన్నాడంటే, జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. ఏం పలుకుతూ ఉన్నది? స్వరం అంటే సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాము అంటే అది దేవుని యొక్క కృప అయి ఉన్నది. దేవుడు ఇక్కడికి మనల్ని తెచ్చాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ఏర్పాటులో మనం ఉన్నాము ఈరోజు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఆయనను స్తుతించుడి. దేనికి అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాము. 12 మంది మరి ఇశ్రాయేలు గోత్రకర్తలు కానీ, అపోస్తులు 12 మంది కానీ, ఈ 24 పెద్దల యొక్క పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు దేవుని మందసం బలిపీఠము కిందుండి మొరపెడుతూ ఉన్నారు. నాదా దేవా, ఎన్నాళ్ళు ఇంకా ఇళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటాము? ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్న వీళ్ళు ఎలాంటి కార్యము చూడబోతూ ఉన్నారంటే, వివాహ మహోత్సవము. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు పౌలు గారు అన్నాడు కదా, మిమ్ములను నేను ఒక్కడే పురుషుడికి ప్రదానము చేసి తిని. ప్రదానము చేయబడిన మనకు వివాహం అనే గొప్ప సమయంలోనికి వెళ్ళే ఆ కార్యమును గురించి ఇక్కడ యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. యోహానుకి దేవుడు బయలుపరిచాడు, యోహానుతో దేవుడు మాట్లాడాడు. యోహానుకి సమస్తమును బయలుపరిచిన దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. అర్థమవుతూ ఉన్నదా? ఎవరు రాయించారు ఈ గ్రంథాన్ని? దేవుడు.
అందుకే ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతను మనం చూస్తే అపవాది యొక్క నాశనము, అపవాది యొక్క ముగింపు సమస్తము కూడా ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అంతేకాదు కానీ దేవునికి ఇష్టలైన వారు ఎక్కడికి వెళ్తారో, దేవునికి ఇష్టలు కాని వారు ఎక్కడికి వెళ్తారో కూడా రాయబడి ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? వాక్యమైన దేవునితో నడుస్తూ ఉన్న మనము ప్రత్యేకమైన ఆయన యొక్క ఏర్పాటును బట్టి ఆయన సన్నిధిలో ఉండటానికి మనము సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము కదా, యోహాను మరి పద్మాసు దీపమునకు ఖైదీగా పంపబడిన ఆ సమయంలో ఇతడు ఏకాంతముగా ఉండి ప్రత్యేకించబడిన ఒక స్థలమందు ఏమై ఉన్నదంటే అక్కడ ఈయన శరీరమును అక్కడ వదిలి ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఈ సంగతి అపోస్తులుడైన పౌలు గారు కూడా చూశాడు. అపోస్తులుడైన పౌలు గారు చూశాడు. నేను ఒక మనుష్యుడిని ఎరుగుదును, అతడు పద్మాసులో ఉన్నాడు, ఆ వ్యక్తి మూడవ ఆకాశానికి కొనిపోబడుట నేను చూశాను అన్నాడు. అతడు శరీరము లేకపోయినో శరీరము కలిగి వెళ్ళినో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం గమనిస్తున్నాం దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం అలాగనే ఉన్నది. అందుకే మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు బాప్తిసమిచ్చు యోహాను ఇంచుమించు మరి బాప్తిసమిచ్చు ఇచ్చే యోహాను గూర్చి ప్రవక్త అయిన యెషయా 712 సంవత్సరాల ముందే ప్రవచించి ఉన్నాడు. ఈ ప్రవక్త అయిన యెషయా ఆయనను గురించి ప్రవచించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఇక్కడ 2-3 వచనాలు మనము చూడగలిగితే ఆ యెషయా 712 సంవత్సరాల ముందే ఈయనను గురించి ప్రవచించాడు. ఆయన రాబోతూ ఉన్న మార్గమును గురించి, ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఈ యోహాను గురించి తెలియజేసిన మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము ఎన్ని 40వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒక్కడు ప్రకటించుచున్నాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట? బాప్తిసమిచ్చే యోహానును గురించి ప్రవక్త అయిన యెషయా పలుకుతూ ఉన్నాడు. ఈ బాప్తిసమిచ్చే యోహాను అప్పుడు భూమి మీదకి రాలా. ఈ యోహాను యొక్క ప్రణాళిక లేదు. యోహాను తల్లిదండ్రులు మరి మనము చూడగలిగినట్లయితే జకరియా, ఎలిజబెత్ వీళ్ళు మరి యాజక ధర్మం చేసే ఒక క్రమాన్ని కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే లేవి వంశస్థుడైన జకరియా విషయంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరుగుతూ ఉన్నది. ఈ ప్రవర్త అంటూ ఉన్నాడు కదా, ఆలకించుడి, అడవిలో ఒకడు. ఎవరు ప్రకటించారు అడవిలో? బాప్తిసమిచ్చు యోహాను. ఏమని ప్రకటిస్తాడో కూడా చెప్పాడా? చూడండి. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడు. ఏం పలుకుతూ ఉన్నాడు? ఈ యోహానును గురించి ప్రవచించిన యెషయా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ యెషయా ప్రవక్త అయిన ఈయన పలికిన మాటలు ఎప్పుడు 712 సంవత్సరాలకి ఆ ప్రవచనము నెరవేర్పైన బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు. ఇది నిజంగా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం. నిజంగా ఇది చాలా గొప్ప కార్యము. దీనిని గురించి దేవుడు మాట్లాడాడు, దీనిని గురించి దేవుడు ప్రత్యేకపరిచి సమస్తమును తెలియజేశాడు. అందుకే కొన్ని మాటలు మనం చూస్తే 4వ అధ్యాయం ప్రకటన గ్రంథములో ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1-2 వచనాలను మనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు ఏం పలికాడంట? స్వరము, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అన్నాడు.
చూడండి, దేవుడు పద్మాసు దీపంలో ఉన్న యోహానును అప్పుడు దాకా యోహానును దేవుడు తీసుకెళ్ళాల. అప్పుడు దాకా ఆత్మవస్తుడు కాల, ఆయన అప్పుడు దాకా ఎత్తబడలా. ఈ పద్మాసు దీపమునకు వచ్చినాక అప్పుడు దేవుడు తన పని ప్రారంభించాడు. దేవుడు అప్పుడు యోహానును తీసుకెళ్ళి యోహానుతో మాట్లాడటం ప్రారంభించాడు. యోహానుకి అవన్నీ చూపించడం ప్రారంభించాడు. జరగనయ్యున్న సంగతులు ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఈ ప్రకటన గ్రంథములో బయలుపరిచాడు, కనపరిచాడు అంటే ఆ ఉన్నతమైన స్థలములలో ఒక దినము మనం ఉండబోతూ ఉన్నాం. ఆ ఉన్నతమైన స్థలములలో ఒక దినము మనం ఉండబోతూ ఉన్నాము గనుక వాక్యమైన దేవుడు దానిని బయలుపరుస్తూ అపవాది యొక్క నాశనమును గురించి కూడా తెలియజేస్తున్న దేవుడై ఉన్నాడు. అయినా కానీ దేవుని యందు భయము కలిగి జీవించే విషయంలో ఎలా ఉండాలి అంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకా మీకు మాట చెబుతా, 2వ వచనములో, వెంటనే నేను ఆత్మవశుడునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎంతమంది ఉన్నారు? అదేంది, ముగ్గురు కాదా? ఎంతమంది ఉన్నారు? ఒక్కడేనా? ఉంది అక్కడ. ఇన్ని యోహాను చూస్తున్నాడు, యోహాను విషయాలు చూస్తూ ఉన్నాడు. యోహానుకి దేవుడు దాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఒక్కడు అన్నాడు, అవునా? అయితే ఒక్కడితో ఉండబోయే గొప్ప ధన్యత ఎవరిదంటే ఆయన భార్యది, వధువుది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గమనిస్తున్నాం. ప్రవర్తి ఒక మాట చెప్పాడు. ప్రవర్తి వర్తమానం చెప్పేటప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఒక సందర్భాన్ని తెలియజేస్తూ, ఒక ఉన్నతమైన ఉద్యోగం కలిగిన ఒక వ్యక్తి హార్బర్ యొక్క మెయింటెనెన్స్ అంతా చేస్తూ కూడా దానిని సంరక్షిస్తూ పరామర్శిస్తూ ప్రతిదీ మరి తన యజమానునికి నష్టము లేకుండా మేలుకరంగా చేసే పనిలో ఆయన ఎంతో నమ్మకస్తుడై ఉన్నాడు. అంతే, ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు అన్నాడు. ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. అయితే వరుసకు కుమార్తె ఒక యవ్వన స్త్రీ, ఆమె తల్లిదండ్రులు చనిపోయి ఎవరు లేనిదయ్యి మరి ఆ వ్యక్తి కాడ పెంచబడుతూ ఆ ఇంటిలో పని మనిషి వలె ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఆయనకున్న కుమార్తెలు స్త్రీలే, ఈమె కూడా స్త్రీ. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వీళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఆమె పని చేస్తూ ఆ ఇంటిలో మరి తన జీవనాన్ని గడుపుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు ఒకరోజు ఆ హార్బర్ యొక్క సంరక్షించే ఆ యొక్క అధికారి ఆయన అన్నాడు కదా, మా యజమాని యొక్క కుమారుడు వస్తున్నాడు ఇక్కడికి. ఆ కుమారుడు వచ్చి వెళ్ళిందాక మీరు జాగ్రత్తగా ఉండండి. కుమార్తెలే చెబుతున్నాడు. ఎందుకు జాగ్రత్త చెబుతారు చెప్పండి? జాగ్రత్త ఎందుకు చెబుతాం? ఒక అధికారి లేదా ఒక యజమానుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అలాగనే ఉండాలి. ఆ పరిస్థితుల గురించి ఆయన జాగ్రత్త చెప్పాడు. ఆ జాగ్రత్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా అలాగనే అన్నారు. అయితే మనము చూడగలిగినట్లయితే ఆ యజమానుడు వచ్చే సమయమునకు ఈ పని చేస్తూ ఉన్న వరుసకి కుమార్తె అయిన ఈ స్త్రీ కాడికి కూడా, ఈమె కాడికి కూడా వచ్చి ఇట్లా మా యజమాని యొక్క కుమారుడు వస్తున్నాడు, ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సకాలంలో నువ్వు సిద్ధం చేసి ఇవ్వాలని చెప్పి ఆమెకు చెప్పాడు. అలాగనే అన్నది. ఈమైతే ఆమె పని ఆమె చేస్తూ ఉన్నది. ఈ 4 మాత్రము ఏం చేస్తూ ఉన్నారు అంటే తమను తాము అలంకరించుకుంటా ఉన్నారు. ఈ 4 ఏం చేస్తూ ఉన్నారు? తమను తాము సిద్ధపరచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆ యజమానుడు చెప్పాడు కదా ఈ ఉద్యోగస్తుడికి, నా కుమారుడు అక్కడే, ఎవరైనా నా కుమారుడికి నచ్చితే అక్కడే నేను వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా నా కుమారుడికి తగ్గిన వధువును నువ్వు సిద్ధపరచాలని చెప్పాడు. ఈ విషయాన్ని కుమార్తెలకు చెప్పాడు ఈయన. ఈ మాట చెప్పగానే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు నచ్చిన విధంగా, వాళ్ళకి ఇష్టమైన విధంగా తమను తాము అలంకరించుకున్నారు. ఈ యజమానుడు కుమారుడు వచ్చినప్పుడు ఈ 4 స్త్రీలను ఆయనను ఆర్భాటముగా తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా,
దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నీవు సంఘములో నిన్ను కనపరుచుకునే ప్రయత్నము నువ్వు చేయవసరం లేదు. నీవు ఎదుటి వారి ఎడలాను భక్తిపరురాలు అని భక్తిపరుడు అని కనిపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమించిన దేవుడు ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, నీ హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు మనకున్నాడు. ఆయనకు తెలవదా? మనమేందో ఆయనకు తెలవదా? తలంపైనను నోటి నుండి మాట అయినను రాకముందే అది ఎరిగిన దేవుడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అదే. వీళ్ళు వెళ్ళారు, ఆర్భాటంతో వెళ్ళారు, ఆయనను తీసుకొచ్చారు సంతోషంగా. ఇంటికి తెచ్చి వాళ్ళు చేస్తూ ఉన్న పని ఏంటంటే వాళ్ళను వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు ఆయన ముందు. మాలోనే ఎవరినొకరు చేసుకోవాలని. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఎలా ఉంది సంఘాల్లో పరిస్థితి? నేను భక్తిపరుడిని అంటే నేను భక్తిపరుడిని, నేను విశ్వాసరాలనంటే నేను విశ్వాసరాలను. ఇంకా తెలుసా సంఘానికి ఒక ప్రత్యేకతలు, అవన్నీ కూడా మీకు ముందు ముందు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉందాం. అయితే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగే వీళ్ళు వచ్చారు. అలాగే వీళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు అంటే మంచి విందుని ఏర్పాటు చేసి ఆయనను మెప్పించాలని, ఆయన ఇళ్ళలో ఎవరొకరిని ఇష్టపడాలని వాళ్ళ ప్రయత్నం అంతా చేసి రాత్రంతా విలాసమైన సమయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అన్నాడు. ఆ సమయాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆడి ఆడి పడిపోయారంట. ఉదయాన్నే యజమానుని యొక్క కుమారుడు లెగిచ్చి ఆ వీధిలో గుండా బయటికి చూచి వెనక వైపుకి వచ్చేలేక వెనక వైపు ఆ రాత్రి అంతా మరి పడేసిన ప్లేట్లు కానీ పాత్రలు కానీ అవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఒక స్త్రీ కనపడింది ఆయనకి. అయితే అక్కడికి వెళ్ళాడు. ఆ శుభ్రం చేస్తూ ఉన్న ఆ స్త్రీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. శుభ్రం చేస్తూ ఉన్న స్త్రీ వైపు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఏమి చేస్తూ ఉన్నది అంటే ఆమె వాటన్నిటినీ కూడా శుభ్రపరుస్తూ ఉన్నది. ఆయన ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అయితే మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ దీనత్వాన్ని, నీ తగ్గింపును, నీ యథార్థతను, నీ భక్తి జీవితాన్నే చూస్తాడు. దేవుడు నీలో కోరుకునేది అదే. దేవుడు అదే కదా అంటూ ఉన్నది, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఎలా తెలుసు ఆయనకి? ఆయన చూస్తూ ఉన్నది అదే. ఇక్కడ యజమానుని కుమారుడు వచ్చి అలాగే ఆమెకెళ్ళి చూస్తూ ఉంటే ఆమె అనుకున్నదంట, ఏంటైనా నాకెళ్ళే చూస్తున్నాడు అని. ఒకసారి ఆమె వస్త్రాలన్నీ చూసుకుంటే అక్కడక్కడ చినిగిపోయి ఉన్నాయంట. కానీ ఆయన ఆమెకెళ్ళే చూస్తున్నాడు. ఆమె వస్త్రాల వైపు కానీ ఏమీ చూడలేదు, కానీ ఆయన కేవలం ఆమెను మాత్రమే చూస్తున్నాడు. ఆమెలో ఉన్న తగ్గింపు, దీనత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆమె అలాగనే ఆయనను చూస్తూ మరలా సరి చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నది. అయితే ఆయన దగ్గరకు నడిచెళ్ళాడు. దగ్గరకు నడిచెళ్ళి అంటూ ఉన్నాడు కదా, ఓ స్త్రీ, నీతో నేను ఒక మాట చెప్పాలా అన్నాడు. ఏందయ్యా అంది. ఆయన అన్నాడు కదా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయినది. కారణం ఏంటంటే ఆమె స్థితి వేరు, ఆమె పరిస్థితి వేరు, ఆయన స్థితి వేరు. ఆయన కోరుకుంటే ఉన్నతమైన స్థితి కలిగిన స్త్రీలను ఆయన వివాహం చేసుకోగలడు. ఆమె అంటూ ఉన్నది కదయ్యా, నాతో అపహాస్యం కాదు, కానీ ఇదిగో నీకు సరిపడిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళలో ఎవరినో నీకు నచ్చిన వారిని నువ్వు వివాహం చేసుకో, నాతో ఎందుకయ్యా అపహాస్యం అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, లేదు, నేను నిన్ను చూస్తున్నాను, నీ దీనత్వాన్ని, నీ యథార్థతను నేను చూస్తున్నాను, కనుక నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాను అంటే ఆమె నమ్మలా. అప్పుడు ఆయన ఒక రింగు తీసి ఆమెకి ఇచ్చి, మీదటికి మరలా ఈ టయానికి నేను వస్తాను, వచ్చి నిన్ను తీసుకుపోతాను, నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత నలుగురు స్త్రీలు లేచి ఈమెను పిలిచి అరిచారంట, ఏం చేస్తున్నావు, ఏంది ఎన్ని, అసలు రాత్రి వచ్చిన మా యజమాని కుమారుడు ఏడి అంటే ఆయన వెళ్ళిపోయాడు అంది. ఏమన్నా చెప్పాడా అంటే చెప్పాడు అంది. ఏం చెప్పాడంటే మీదటికి మరలా వచ్చే సంవత్సరం ఇదే టయానికి నన్ను
వివాహం చేసుకుంటానన్నాడు. ఎగతాళి చేశారు. ప్రవక్త ఒక మాట అన్నాడు. కొన్ని సంఘాలను పోలిసి ఆయన అన్నాడు కదా, వాళ్ళ యొక్క సీనియర్ అంటే వాళ్ళు ఇదిగో మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం, యథార్థత కలిగి ఉన్నాం, దేవుడు తీసుకెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళాలి, దేవుడు వస్తే మా కాడికి రావాలి, దేవుడు ఆశీర్వదిస్తే మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈరోజు నువ్వు గమనిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు అనవసరం, నువ్వు ఉన్న పరిస్థితులు ఆయనకు అనవసరం. ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు నీ యొక్క యథార్థత ఎంత యథార్థమైన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే పద్మాసు దీపం మీద దాని కొలత ఆయన చెబుతూ ఉన్నాడు కదా, 30 మైళ్ళు, దాని చుట్టు కొలత 15 మైళ్ళు అన్నాడు. దాని చుట్టు కొలత 15 మైళ్ళు భూభాగం నీళ్ల మీద. ఈ పరిస్థితుల మధ్య ఉన్న యోహానుకు దేవుడు కనపరిచిన దర్శనమును గురించి మాట్లాడుతూ ప్రవృత్తి మాట తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సంఘము ఎలా ఎత్తబడిద్దో అర్థం కావటల్లా, సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో తెలవటల్లా. నీవు దేవునికి దేవుని యొక్క వధువుగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు, ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నావు? నీవు ఆయన భార్యవైతే నువ్వు ఒక దినం ఆయనతో కూడా ఉంటావు, లేకపోతే లేదు. ఆయన అన్నాడు కదా, కొన్ని సంఘాల గురించి చెబుతూ, పలానా సంఘం ఇట్లా మేము ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంది, మేము పరిశుద్ధాత్మను పొందాం, మేము ఇట్లా స్థాపించబడ్డాం, విస్తరించబడ్డాం, దేవుడు మాట్లాడాడు అని రకరకాలుగా చెబుతూ ఉన్నారు. అయితే మాట్లాడింది దేవుడు కాదు, మాట్లాడాడు అని అనుకుంటూ ఉన్నారు. ఎవరితో మాట్లాడాడు? ఆయన ఎవరి కోసం వచ్చాడు, ఎవరిని చూడాలో చూచాడు, ఆయనకి ఇష్టమైనది ఆయన వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇక్కడ మనం ఎందుకున్నాము? ఈరోజు ఎందుకు దేవుని వాక్యాన్ని వింటున్నాము? వాక్యము ద్వారా మనం ఎందుకు సరి చేయబడుతున్నామంటే వాగ్దానం చేస్తున్న దేవుడు రాబోతూ ఉన్నాడు. మన వల్ల మనం ఇక్కడ సిద్ధపరచుకుంటూ ఉన్నాము. మన వల్ల మనము దేవుని రాజ్యంలో చేరే వరకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుడు నన్ను తీసుకెళ్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము. ఆమె అలాగనే కొన్ని సంవత్సరాలు మరి కొన్ని నెలలు పనిచేసినాక ఆమె అంటూ ఉన్నది కదా, సమయం వస్తూ ఉన్నది కనుక ఆమె అన్నదో, అయ్యా నాకు వచ్చే జీతం ఎంత ఇస్తారో ఇవ్వండి, నేను ఇంకా పని చేయను అంది. వీళ్ళు అరుస్తూ ఉన్నారు స్త్రీలు, పిచ్చి పిచ్చిగా ఉందా, పని చేయక ఎవరు లేరని చేరదీస్తే పని చేయనని తిరుగుబాటు చేస్తావా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆమె నేను చెయ్యను అంది. అలాగనే ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఎగతాళి చేశారు. దేనికి చెయ్యవు నువ్వు అని అడిగారు. ఆమె అన్నది కదా, పోయినసారి యజమానిని కుమారుడు వచ్చాడు కదా, ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఆయన వచ్చే సమయం అవుతూ ఉన్నది కనుక నేను సిద్ధపాటు కలిగి నన్ను నేను సిద్ధపరచుకొని ఉండాలి, లేకపోతే ఆయన నన్ను తీసుకుపోడు అంది. వాళ్ళు ఎగతాళి చేశారు, నవ్వారు. పిచ్చిదానా, ఎందుకు చక్కగా పని చేసుకొని బతక్క, ఏదో ఊరక శత్రువు చెప్పుంటాడు నీతో అని మాట్లాడారు. అయితే ఆమె అంటూ ఉన్నది కదా, లేదు ఆయన నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాం ఏమన్నాడు? పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారం సిద్ధపడి ప్రయాణం చేశాడు గనక విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన యొక్క భక్తి జీవితంలో కూడా దేవుడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనకు మార్గదర్శిగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన మనకు ప్రధాన కాపురై ఉన్నాడు. మనల్ని సంరక్షించే దేవుడు ఆయనే, మనల్ని పోషించే దేవుడు ఆయనే, మనల్ని కాపాడే దేవుడు ఆయనే. అందుకే ఆ పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ సందర్భంలో సరే ఇగో తీసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వెళ్ళి మంచి వస్త్రాలు, పెళ్లి కుమార్తె ఎలాంటి వస్త్రాలు అయితే కలిగి ఉంటుందో అలాంటి మంచి వస్త్రాలను తీసుకొని అవన్నీ సిద్ధపరచుకొని ఇవన్నీ చేసేలేక ఆ గడి రానే వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఆ గడి రానే వచ్చింది, తెల్లవారుతుంది. తెల్లవారిన కాడి నుంచి ఏ సమయంలో ఆయన వస్తాడో తెలవదు గనక తెల్లవారుస్తుండగానే ఈమె పెందల కాడలేచి స్నానం చేసి ఆ వస్త్రములు ధరించుకొని, ఆ వస్త్రములు అన్నీ కూడా చక్కగా ధరించుకొని ఒకసారి అద్దం కాడ నిలుచొని ఏదన్నా లోపం ఉన్నదేమో తన్ను తాను చూసుకున్నది. ఏమే మరి మనం ఎక్కడ చూసుకోవాలి?
ఎక్కడ చూసుకోవాలి మనం? వాక్యం. అవునా? మనం ఎలా ఉన్నామో మనకు తెలియజేసేది ఈ అర్థం కాదు కానీ వాక్యం. ఈ వాక్యం కాడ మనం సరి చేయబడాలి. అందుకే ఆమె అంతా సరి చేయబడిన తర్వాత తెల్లవారుజామున వెళ్ళి వాకిట్లో నిలుచున్నది. ఆ వీధి కాడ నిలుచుని చూస్తూ ఉన్నది. అయితే ఆయన రాలేదు. మనం గమనిస్తూ ఉన్నాము కదా. ప్రవర్త అంటూ ఉన్నాడు, ఆమెకి ఇంకా 8 గంటల టైం ఉన్నది అన్నాడు. ఆమె అక్కడ నిల్చున్నప్పుడు వాళ్ళు వచ్చి అంటూ ఉన్నారు కదా, నువ్వు ఎందుకు పొరపాటు చేస్తూ ఉన్నావు? తిక్కల దానిలాగుండా వచ్చి పని చేసుకో. ఏంది వచ్చేది? వస్తే గీస్తే మా కోసం రావాలి, లేదా ఇంకా మాకంటే ఉన్నతమైన వాళ్ళ కాడికి రావాలి, కానీ నీ కాడికి ఆయన రావటం ఏంది? నిన్న ఆయన తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పి వాళ్ళు హేళన పరుస్తూ ఉంటే ఆమె లేదు వస్తానన్నాడు. అందుకే ప్రవర్త అంటూ ఉన్నాడు కదా, వాళ్ళు హేళన చేస్తూనే ఉన్నారు, వాళ్ళు అపహాస్యం చేస్తూనే ఉన్నారు. 6 గంటల సమయం వచ్చింది, ఇంకా 6 గంటల్లో ఆయన రానయ్యి ఉన్నాడు. అయినా వాళ్ళు హేళన పరుస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా 1/2 గంట సమయంలో ఆయన రానయ్యి ఉన్నాడు అన్నాడు. వాళ్ళు ఇలాగనే మాట్లాడుతూ ఉన్నారు. ఆమె కాడికి వచ్చి, నువ్వు నిజంగా తిక్కల దానివే, నువ్వు ఎవరో చెప్పిన మాటను నమ్మి ఈ రీతిగా ఉన్నావు, ఎదురు చూస్తున్నావు, నీకు మైండ్ పనిచేయటం లేదా? ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ప్రవర్త అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఆ రాజకుమారుడు ఆ రథము మీద వస్తూ ఉన్నప్పుడు ఆ గుర్రము కాళ్ళ కింద పడి నలుగుతూ ఉన్న ఇసుక శబ్దము, ఆ రథము చక్రముల కింద పడి నలుగుతూ ఉన్న ఇసుక శబ్దం ఏమో చెవును పడుతూ ఉన్నది అన్నాడు. హల్లెలూయా! ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన అంత దూరంలో ఉన్నప్పుడే ఆ శబ్దం ఏం కనపడుతూ ఉన్నది. అదే కదా యేసుక్రీస్తు అన్నది. ఆయన వచ్చినప్పుడు అనేకులు ఆయన చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుందురు అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, ఆమె ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం ఆమె కనపడుతూ ఉన్నది. కానీ వీళ్ళు ఆమెను ఎగతాళి చేయటం మానలా, ఆమెను హేళన పరచటం మానలా, ఆమె మీద నిందలు మోపటం మానలా, ఆమెను రకరకాలుగా మాట్లాడటం వాళ్ళు మానలా. కానీ వాళ్ళు భక్తి కలిగిన వారే, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళే, వాక్యమును అనుసరించే వాళ్ళే. వాళ్ళలో లేనిది ఏంటంటే సిద్ధపాటు. ఏం లేదు, సిద్ధపాటు. నాకే ఎక్కువ తెలుసనే గర్వం. అవునా? తెల్లని వస్త్రాలంటే ఏందో తెలవదు. తెల్లని వస్త్రాలంటే ఏందో తెలవదు. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు. అవునా? పరిశుద్ధతకు సాదృశ్యం. ఒలీవ మొక్కను తెచ్చింది ఏది? తెల్లని పామురు అని చెబుతారు కదా. మరి నల్లందని బైబిల్లో రాయబడి ఉంది. అంటే ప్రవర్తలు చెప్పినది మార్చేసి, దేవుని యొక్క ఉద్దేశాలని మార్చివేసి, అంటే మనకు నచ్చిన విధంగా మలుసుకొని దేవుని సన్నిధిలో నడిస్తే మనం దేవుని పిల్లలమా? ఎవరి పిల్లలం? మనం దేవుని కుమారులు కుమార్తెలం అయి ఉన్నాం, లేకపోతే ఎవరి కుమారులు కుమార్తెలం అయి ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. చాలా విషయాలు మనకు తెలుసు, వాక్యం యొక్క పరిస్థితులు మనకు తెలుసు, దేవుని చిత్తము కాకుండా జీవిస్తే ఏం జరిగిద్దో కూడా తెలుసు, కానీ లోబడి మాత్రం జీవించం. ఇక్కడ 4 స్త్రీల పరిస్థితి అదే. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము కదా, ఈమె ఎక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రాజకుమారుడు వస్తూ ఉన్నాడు. ఎక్కడో దూరముగా ఉన్నప్పుడు ఆ రథము చక్రాల కింద, ఆ గుర్రాలు కాళ్ళ కింద పడి నలుగుతూ ఉన్న విసుగు శబ్దమేమో చెవును పడుతుంటే ఈమంటూ ఉన్నది కదా, మీరు అరవమాకండి, ఆయన వచ్చేసాడు, మీరు కేకలు వేయొద్దు, మీరు అపహాస్యం చేయొద్దు, అదిగో వాగ్దానం చేసిన వాడు వచ్చేసాడు అంటూ ఉంటే ఏడా మా చూపి బైబిల్లో ఉందా? ఏడా? నాకు తెలవదు, నాకు నేర్పలేదే. దేవుడి కాడికి పోతే నేర్పుతాడు, వ్యక్తుల కాడికి పోతే ఏమి నేర్పుతారు నీకు? అర్థమవుతూ ఉన్నదా? నువ్వు దేవుని కాడికి పోవాలి, వాక్యమైన దేవునితో నువ్వు ఉండాలి, అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అది అలాగనే జరుగుతూ ఉన్న ఆ సమయంలో
ఆయన ఇంకా 15 నిమిషాల దూరంలో ఉన్నాడు, 10 నిమిషాల దూరంలో ఉన్నాడు. అయితే వీళ్ళు మాత్రం ఆమెని హేళన పరచడం మానటల్లా. కానీ ఏ విషయంలో ఆమె కోప్పడలేదు, కానీ వస్తూ ఉన్న ఆయన నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నది. అందుకే ఆమె కలిగి ఉన్న నిరీక్షణ బట్టి ఆయన యొక్క రాక యొక్క సూచన ఆమెకు మాత్రమే వినపడతా ఉన్నది. ఆ సూచన ఆమెకు మాత్రమే వినపడుతూ ఉన్నది. అలాగనే మాట్లాడుతూ ఉండగా ఆయన వచ్చాడు, రథం ఆపాడు, ఆమెకు చెయ్యి ఇచ్చాడు ఎక్కించుకొని. అయ్యా 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 అనేదాకా కూడా లేదు ఆడ ఛాన్స్. వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే బైబిల్లో మనకు చాలా విషయాలు తెలియజేయబడుతున్నాయి. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, సిద్ధపాటు కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సిద్ధపాటు విషయంలో ఎంతవరకు మనం నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నాం? సిద్ధపాటు కలిగిన మన యొక్క భక్తి జీవితము ప్రయాణములో ఎంతవరకు మనము దేవునికి తగిన పిల్లలుగా ఉండగలుగుతూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను ఎలుగై ఉన్నాను గనక మీరును ఎలుగై ఉండండి, నేను లోకాన్ని జయించాను గనక మీరును లోకాన్ని జయించండి. జయిస్తున్నావా? పరిశుద్ధులమై ఉన్నామా? నేను అనుకుంటున్నా మనం పరిశుద్ధులమై ఉన్నాం గనకనే దేవుడు ఇక్కడ ఉంచాడు మనల్ని. హల్లెలూయా. మనకు మనం కావలేదు, కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులను చేశాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. అందుకే ఈరోజు ఇక్కడ మనం ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రయాణములో నమ్మకమైన దేవుని ఏర్పాటుకు తగిన పిల్లలుగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆ పద్మాసు దీపం చాలా భయంకరమైనది, ఆ పరిస్థితులు చాలా భయంకరమైనవి. ఆ స్థలాల్లో మరి ప్రకటన గ్రంథం రాసిన యోహాను అక్కడ ఉండి ఈ ప్రకటన గ్రంథం రాశాడు. చూడు, చెరసాల నుండి, నూనెలో వేసే దాని నుండి, ఇంకా వాళ్ళు అనేకమైన శిక్షలు వేసినప్పటికీ ఏమీ కాలే యోహానుకి. ఇక లాభం లేదు, వీడు జనాల్లో సమాజంలో ఉండకూడదని పద్మాసు దీపానికి పంపించాడు. నీళ్ళ మీద ఒక భూభాగం, అది అక్కడికి పంపారు. అది ఆ కాలంలో రోమన్స్ కఠినమైన నేరస్తుల నుంచే స్థలముగా వాడారు అది. అందుకే అక్కడికి పంపబడిన యోహాను ఆత్మవశుడై ఎత్తబడి జరగనున్న అనేక విషయాలు చూసి రాశాడు. చాలామంది అంటారు ప్రకటన గ్రంథం చదవకూడదండి, తెగుళ్ళు వస్తాయి. స్టార్టింగ్లోనే ఉంటుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇనువాడును వాటిని గైకోని వారును ధన్యులు అని రాయబడి ఉంది. ఎందుకు? ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. ఈరోజు మనం ఒక దినము పలానా సాట్ ఉండబోతున్నాం, ఇలా ఎత్తబడబోతున్నాం అంటే ప్రకటన గ్రంథమే మనకు ప్రాముఖ్యమై ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో దానిని కలిగి లేని పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్న విధానాలను చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథములో చూడండి ఒకసారి 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఒకసారి 3వ అధ్యాయం ఏమి రాయబడి ఉన్నది? ఏమంటూ ఉన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఆ స్త్రీలో మనం దీన్ని చూసాం, ఈ లక్షణాలని. అక్కడ సిద్ధపాటు కలిగి ఉన్న ఆ స్త్రీ, ఆ యవనస్తురాలు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నదంటే, ఆయన హేళనగా చేసి ఉండొచ్చని అనేకులు అన్నప్పటికీ ఆమె ఏ విషయంలో కూడా నిరుత్సాహపడలా. ఆమె విశ్వాసము నుండి తొలగిపోలా. ఆమె భక్తి జీవితంలో లేదా ఆయన కొరకు ఎదురు చూసే విధానంలో ఏమాత్రము కూడా మరి నిర్లక్ష్యముగా లేదు, కానీ ఆమె లక్ష్యము కలిగి మరి గురి కలిగిన స్త్రీగా అక్కడ నిలబడి ఉన్నది. చదువు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. ఏమంటూ అన్నాడు? దానిని ఎవడును వెయ్యనేరడు. అయితే మీకు కొన్ని విషయాలను నేను తెలియజేస్తూ ముందుకు కొనసాగుతాం. ప్రారంభంలో మనం చదివాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఎక్కడి వరకు చదివాం? 7వ వచనం దాకా చదివాం.
కింద వచనాలకు మనం వద్దాం. మరియు 8వ వచనం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన. ఏంటివి? సన్నపు నారబట్టలు, తెల్లని వస్త్రములు. అయ్యే కదా మనం వేసుకుంటుంది. బైబిల్లో ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పిలుపుకి లేదా ప్రతి పేరుకు లేదా ప్రతి ప్రయాణమునకు మనకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి మార్గములో దేవుని ఉద్దేశం వేరు. మనము వినేది వేరు, చదివేది వేరు, దేవుని యొక్క ఏర్పాటు అక్కడ వేరు. అది నీకు తెలవాలంటే మొదటిగా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి, దేవునికి నువ్వు లోబడాలి, దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అది హల్లెలూయా. చూడండి ఏమంటూ ఉన్నాడు. ఏంటి అంటవి? నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటి ఆ నారబట్టలు, తెల్లని వస్త్రాలు? పరిశుద్ధుల నీతి క్రియలు. సున్నం కొట్టిన సమాధి కాదు ఇది. బయట బాగానే ఉంటుంది, లోపల బాగానే ఉంటుంది. పరిశుద్ధుల నీతి క్రియలు. బయటకు నువ్వు కనపడేది కాదు, కానీ ఏంటిదంట? కొన్ని సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మీకు మాట చెబుతా. మనకి అది ఏమై ఉన్నదో తెలవాలి, ఏమై ఉన్నదో తెలవాలి. అది తెలవకుండా నీవు నడిస్తే దేవుని యొక్క చిత్తములో నువ్వు సరి అయిన మార్గంలో ఉండవు. పౌలు గారు అదే అన్నాడు, నేను గురి కలిగిన వాని వలె పరిగెత్తుస్తున్నాను, గురి లేని వానిగా నేను పరిగెత్తటం లేదు అన్నాడు. నేను గురి కలిగిన వాని వలె, ఎక్కడికెళ్ళాలో మనకు తెలవాలి, అక్కడికి ఎలా వెళ్ళగలుగుతామో తెలవాలి. అది తెలిసినప్పుడు మనము అటు ఇటు వెళ్ళము, కానీ సూటిగా అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈ మాట ఒకసారి చెప్పా. ఈ వర్తమానం చాలా అయింది. ఈ వర్తమానం చెప్పినప్పుడు ఒక సహోదరుడు అంటాడు, ఆమెకి ఆమె ఎట్లా సిద్ధపరచుకుంటుంది? పెళ్లి కుమార్తెని ఎంతమంది సిద్ధపరుస్తారు? 10 మంది వచ్చి ఆమెకన్నీ వాళ్ళ దగ్గరుండి చక్కగా ఏ లోపం లేకుండా చేస్తారు అన్నాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? వీడు చెప్పేది అబద్ధం అని, తప్పు అని. బైబిల్లో ఉంది కదా, మాట ఉందా? దాని అర్థం తెలవాలంటే, దాని స్థితి లేదా ఆత్మీయ ఆ ప్రయాణంలో నీకు ఇది అర్థం కావాలంటే ఏం చేయాలి? దేవుని కాడికి రావాలి, దేవునికి లోబడాలి. ఎంతమంది ప్రవర్తనలు రాశారు? అపోస్తులు పత్రికలు, ప్రవర్తలు గ్రంథాలు, ఇంతమంది రాశారు. ఇంతమంది రాసిన ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి మనల్ని సిద్ధపరచుకుంటున్నాం. ఎవరు సిద్ధపరుస్తున్నారు ఇప్పుడు మనల్ని? దేవుడు, ప్రవర్తల లేఖనాలు. అవునా? ఇంత దేవుని చేత పంపబడిన వారందరిని బట్టి మనము ధైర్యాన్ని కలిగి, విశ్వాసము కలిగి నడవటానికి వీళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు. అందుకే పౌలు గారు అన్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనం ఆవరించి ఉండగా. భౌతికంగా చూస్తే నీకు తెలవదు, ఆత్మీయంగా చూస్తే నీకు బయలుపరుస్తాడు దేవుడు. పౌలు గారు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము. చూద్దామా ఒకసారి? హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయం.
వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, ఏమంటున్నాడు? వీళ్ళందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికే మహిమ కలుగును గాక. వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? మనకి సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. అవునా? ఈరోజు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటానికి ప్రవర్తన లేఖనాలు, దేవుడు ప్రవర్తనలు పంపి మనకిచ్చిన లేఖనాలు. ఈ లేఖనాల ద్వారా మనం సరిచేయబడుతున్నాం. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అనేక విషయాలు కూడా దేవుడు మనకిచ్చాడు, బయలుపరిచాడు. ఇది తెలవటల్లా. భౌతికంగా ఆలోచించేవాడికి భౌతికంగానే ఉంటుంది. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు ఇంకా ఎన్నో సంగతులు బయలుపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు. మరి దేవుని సన్నిధిలో మనము కూడా ఈరోజు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఇక్కడ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగటానికి దేవుడి సమయాన్ని మనకిచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనము కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.